అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఎవరి జీవితానైనా నిర్ణయించేటటువంటి అంశాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషికి జీవితం అత్యంత ముఖ్యమైనది, అందులో ఏ విధమైన అనుమానం లేదు. అయితే కొంతమంది జీవితాలు చాలా బాగుంటాయి, నలుగురిలోనూ గుర్తింపు వచ్చే విధంగా ఉంటాయి, వాళ్ళ కుటుంబం తలెత్తుకు తిరిగే విధంగా ఉంటాయి. అయితే కొందరి జీవితాలు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నిరంతరం సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఆరోగ్య సమస్యలతో ఇలా బాధపడుతూ ఉన్నటువంటి జీవితాలు కూడా లేకపోలేదు. అయితే ఏ మనిషి జీవితమైనా బాగుండాలి అని అంటే అసలు ఏంటి కారణాలను ఒకసారి ఆలోచన చేస్తే మనం రకరకాల కారణాలు చెప్తాం. వాడి తలరాత ఎలా ఉందని, విధి ఎలా ఉందని, దేవుడు దయ చూపించలేదని, అదృష్టం కలిసి రాలేదని, ఇలా రకరకాల మాటలు చెప్తూ ఉంటాం. కానీ ఇవేమీ కూడా, విధి కానీ, అదృష్టం కానీ, దేవుడు కానీ, ఇవేమీ కూడా మన చేతుల్లో ఏమీ లేవు. మనం ఏమీ చేయగలిగింది ఏమీ లేదు. నిజంగా కూడా అదే వాస్తవం. అయితే కానీ ఏ మనిషి జీవితం అయినా బాగుండాలి అని అంటే ఆ మనిషి చేసేటటువంటి ప్రయత్నం మీదే తన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా ఆ మనిషి పడినటువంటి కష్టం, అది సాధించేటటువంటి క్రమంలో తను చేసినటువంటి ప్రయత్నమే ఏ మనిషి జీవితమైనా బాగుండడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. కానీ చాలామంది అదృష్టం కలిసి రాలేదని, లేదా దేవుడు దయ చూపించలేదని ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రయత్నిస్తే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతావు. అయితే ఈ ప్రయత్నించేటటువంటి క్రమంలో మనం కొన్ని విషయాల మీద చాలా జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుని వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా విజేతగా నిలుస్తావు. అందులో ఏ విధమైన అనుమానం లేదు. అంటే నీ జీవితం బాగుండాలి అని అంటే ఎవరి మీద ఆధారపడిపోకుండా, దేవుడి మీద వదిలేయకుండా భారం, నువ్వే కష్టపడటం, నువ్వే ప్రయత్నం చేయటం, సాధించాలనేటువంటి కసితో ముందుకెళ్ళటం, ఏది చేయాలన్నా ఆ శక్తి సామర్థ్యాలన్నీ నీలోనే ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకొని ప్రయత్నిస్తే ఖచ్చితంగా నీ జీవితం చక్కగా బాగుంటుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. అయితే ఇది చేయాలి అని అంటే మనకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే అసలు నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ ఆరోగ్యం గురించి మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, అనుమానం లేదు. ఏ మనిషి జీవితం బాగుండాలనన్నా చదువుకునేటువంటి సమయంలో, అంటే జ్ఞానాన్ని సంపాదించేటటువంటి సమయంలో పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి ఎవరైతే చదువుకోగలుగుతారో, ఆ చదువుకున్న దానికి ఒక ఉద్యోగం సంపాదించో, ఒక వృత్తిని ఎంచుకునో, ఒక వ్యాపారం చేస్తూ తన యొక్క యవ్వన వయస్సులో, అంటే 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 35 సంవత్సరాల లోపల ఎవరైతే వాళ్ళ జీవితంలో కష్టపడతారో, తను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానానికి అనుగుణంగా ఈ సమాజంలో బ్రతుకుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. కానీ చదువుకునేటువంటి సమయంలో చదువు మీద దృష్టి పెట్టకుండా ఏదైతే యవ్వన దశలో, లేకపోతే ఒక యువతగా చెప్పబడేటువంటి ఆ 18 నుంచి 35 సంవత్సరాల్లో రకరకాలైనటువంటి వ్యసనాలకు బానిసైపోతారో వాళ్ళ జీవితాలు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నీ ఆరోగ్యం పాడవడానికి కారణం కూడా ఆ వయసులోనే నీ ఆరోగ్యం పాడవుతుంది. నీ యొక్క అలవాట్లు, లేదా సరైనటువంటి నిద్ర లేకుండా తిరగటం, రకరకాలైనటువంటి వ్యసనాలకు బానిసైపోవటం. ప్రస్తుత యువత ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఏ బ్రాందీ షాప్ దగ్గర చూసినా, ఎక్కడ చూసినా సరే పెద్ద ఎత్తున యువత ఉంటా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. చదువుకున్నటువంటి పిల్లలు కూడా విపరీతమైనటువంటి వ్యసనాలకు బానిసైపోతూ ఉన్నారు. ఈ వయసులో, అంటే కొంచెం నువ్వు యవ్వనం ఉంది కాబట్టి ప్రతిదాన్ని తట్టుకోగలుగుతావు. ఎప్పుడైతే ఈ యవ్వనం దాటినటువంటి దశకెళ్ళావో ఆ రోజు అసలు సమస్యలు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సిగరెట్ కాల్చడం, ఒక మందు తాగటం, ఇవన్నీ చాలా దారుణమైనటువంటి ప్రభావాన్ని ఆరోగ్యం మీద చూపిస్తాయి.
సో నీ జీవితాన్ని నిర్ణయించాలి అని అంటే ప్రధానంగా నీకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది నువ్వు తెలుసుకోవాలి. ఏ ఆహారం తినాలో ఏ ఆహారం తినకూడదో దాని మీద నువ్వు దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి పౌష్టికంగా తయారవగలగటం. ఏ మనిషి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకమైనటువంటి ఆరోగ్యం, అలాగే మానసికంగా బలంగా ఉండటం, అలాగే సైకలాజికల్గా కూడా ఆరోగ్యంగా ఉండగలగటం, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ ఎవరైతే కాపాడుకోగలుగుతారో దానికి సంబంధించినటువంటి శరీరానికి అవసరమైనటువంటి వ్యాయామాలను ఇవ్వటం, మనసులో మంచి ఆలోచనలు కలిగి ఉండటం, లేదా ధ్యానాన్ని అలవాటు చేసుకోవటం, అంటే ఇవన్నీ దేనికోసం? ప్రస్తుత సమాజంలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది మనిషికి. ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలన్నా లేదా మానసికంగా బలంగా తయారవ్వాలన్నా ఖచ్చితంగా ఈ ఆరోగ్యాన్ని నువ్వు పరిరక్షించుకోవాలి. ఫిజికల్ హెల్త్ కోసం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవటం, లేదా మెంటల్ హెల్త్ కోసం సరైనటువంటి ఆలోచన ధోరణి, పాజిటివ్ థింకింగ్తో ఉండటం, నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం ఉండటం, అలాగే ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడం ద్వారా సైకలాజికల్ హెల్త్ని కాపాడుకోవడం, ఇది చాలా ప్రధానమైన అంశాలు. అంటే నీ జీవితాన్ని నిర్ణయించడంలో ఆరోగ్యం యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. అదృష్టం కొలది నీకు కావలసినంత డబ్బు నీ పెద్దలు ఇచ్చినప్పటికీ, సంపద నీకు ఇచ్చినప్పటికీ నువ్వు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలను కొని తెచ్చుకుంటావు. సో నీ జీవితం బాగుపడాలంటే నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి అలవాట్లను విడిచిపెట్టు. మానసికంగా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నువ్వు బలహీనుడు అని ఎట్టి పరిస్థితులను విశ్వసించొద్దు. ఎప్పుడైతే నువ్వు బలవంతుడిని నువ్వు నమ్మావో దేన్నైనా నువ్వు సాధించగలుగుతావు. సో నీ జీవితం బాగుండాలని అంటే ఆరోగ్యాన్ని పరీక్షించడం నేర్చుకో. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం. కాలం అందరికీ ఒకేలా ఉంటుంది. ప్రతి వాడికి 24 గంటలే రోజుకి, అన్నే క్షణాలు, అన్నే నిమిషాలు, అన్నే గంటలు. కానీ సద్వినియోగపరుచుకునేటువంటి వ్యక్తికి నిజంగా అది జీవితంలో ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సమయం మనం కొనుక్కోం కాబట్టి, ఉచితంగా వస్తుంది కాబట్టి దాని విలువ మనకు తెలియట్లే. సో సమయాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో, ఏ సమయానికి ఏం చేయాలో చేస్తారో, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఈరోజు సమాజంలో బాగున్నటువంటి వ్యక్తుల యొక్క ఎవరిని చూసినా సరే వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ, వాళ్ళ సమయాన్ని ప్లాన్ చేసుకున్నటువంటి విధానం కానీ, ఉదయం ఎన్ని గంటలకు లేస్తారో, ఎన్ని గంటలు పడుకుంటారో, ఏ సమయంలో ఏం చేస్తారో, అది ఎవరైతే ఈ సమయ పాలన పాటించి సద్వినియోగపరుచుకుంటారో, ఎక్కడ కూడా వృధా పోనివ్వకుండా చూసుకుంటారో వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తారు. నిజంగా రోజుకు 1 గంటను కనుక నువ్వు ఇప్పుడున్నటువంటి నీ యొక్క టైం టేబుల్కి అదనంగా కనుక సద్వినియోగపరచుకోగలిగితే నీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం వస్తుంది నీ ఎదుగుదలకి. ఈరోజు యువత ఏం చేస్తూ ఉన్నారు? ఎంటర్టైన్మెంట్ పేరుతో సినిమాలు చూస్తూ, షికారులు తిరుగుతూ, చెడు స్నేహాలు పడుతూ, వ్యసనాలకు బానిసైపోతూ, మొబైల్తో విపరీతమైనటువంటి సమయాన్ని గడుపుతూ పాడైపోతున్నటువంటి యువత ఎంతోమంది ఉన్నారు. సో ఆలోచన చేయాలి. నీ జీవితం బాగుండాలంటే, నీ జీవితాన్ని నిర్ణయించేది సమయాన్ని నువ్వు ఏ రకంగా సద్వినియోగపరుచుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. దీన్ని కనుక దుర్వినియోగపరుచుకుంటే వచ్చినటువంటి అవకాశాన్ని, ఆ సమయాన్ని పాడు చేసుకుంటే నీ అత్యంత కీలకమైనటువంటి ఈ వయసులో, అంటే జీవితంలో స్థిరపడినటువంటి వయసులో ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకుండా వృధా చేసుకుంటే మిగిలినటువంటి శాశ్వత జీవితం అంతా చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తుంది. నీలో ఉన్నటువంటి సత్తువు తగ్గిన తర్వాత నువ్వు ఏం సాధించలేవు, ఏం చేయలేవు. మానసికంగా నువ్వు బలంగా తయారైనప్పటికీ కూడా నీ శరీరం నీకు సహకరించేటటువంటి పరిస్థితి ఉండదు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. సమయాన్ని అందిపుచ్చుకోండి. సమయం తిరిగిపోతూ ఉంటుంది. నువ్వు వాడినా వాడకపోయినా వెళ్ళిపోతూ ఉంటుంది. ఐస్ క్రీమ్ లాగా నువ్వు తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. కరిగిపోకముందే తినేయాలి. అలాగే సమయం కూడా ఖర్చు అయిపోకముందే నీ ఎదుగుదలకి ఎంతవరకు సమయం అవసరం, ఏ రకంగా అవసరం, దాన్ని నువ్వు అందిపుచ్చుకున్నప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఆ విధమైనటువంటి ఆలోచన మనం చేయాలి. మరొక ప్రధానమైనటువంటి అంశం నీ జీవితాన్ని నిర్ణయించేది నీలో ఉన్నటువంటి క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం చాలా ప్రధానమైనటువంటి అంశం. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రస్తుత సమాజంలో డబ్బు సంపాదించడం చాలా ప్రధానమైన అంశంగా భావిస్తూ ఉన్నారు. తప్పేం లేదు.
ఈ డబ్బు సంపాదనలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అలాగే వ్యసనాలకి బానిసైపోయేటటువంటి పరిస్థితి ఉంది. అంటే విపరీతమైనటువంటి డబ్బు సంపాదించినప్పుడు అహంకారం రావటం, లేదా స్టేటస్ సింబల్గా లేనటువంటి అలవాట్లని చేసుకోవటం, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నీ క్యారెక్టర్ లేకపోతే నువ్వు ఎంత సంపాదించిన ఉపయోగం లేదు. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత లేదా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినా, ఒక రాజకీయ నాయకుడికి ఎదిగిపోయినా, లేదా ఒక మంచి పొజిషన్లో మంచి ఉద్యోగం చేసేస్తున్నా, నీకు అనేటువంటి వ్యక్తికి వ్యక్తిత్వం లేకపోతే, క్యారెక్టర్ లేకపోతే ఏ విధమైనటువంటి సమాజంలో గుర్తింపు ఉండదు. ఈరోజు చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఏసీబీకి దొరికేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా చూసాం మనం. అంటే సంపాదన ప్రధానమైనటువంటి ధ్యేయంగా పెట్టుకొని ఏ స్థాయి నుంచి వచ్చారో కూడా మర్చిపోయి మరి వాళ్ళ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టేసి క్యారెక్టర్ని వదిలేసుకొని అవినీతికి పాల్పడుతూ లంచాలు తీసుకుంటూ మరి జీవితాన్ని ఎంత అగౌరవపరుచుకోవాలో అంత అగౌరవపరుచుకునే స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా మనం ఈ సమాజంలో చూసాం. ఈరోజు రాజకీయ నాయకులు లేకపోతే పెద్ద పెద్ద వ్యక్తులు ఏ విధంగా ఒక అమ్మాయిల వల్ల వీధుల్లో పడిపోతున్నారు కూడా చూసాం. వాళ్ళ అలవాట్ల వల్ల మరి హనీ ట్రాప్ అని అదని ఇదని ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో ట్రాప్ల్లో పడిపోయి మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి అతపాతాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంతమందిని చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఆ మనిషి క్యారెక్టర్కి విలువ ఇవ్వకపోవటం. డబ్బు వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు క్యారెక్టర్ని గాలికి వదిలేసేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో చాలా నీచమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి, మంచి టాలెంట్ ఉండి, అన్నీ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మరి ఈ వ్యసనాల వల్ల, క్యారెక్టర్కి విలువ ఇవ్వకపోవడం వల్ల, అవినీతికి పాల్పడుతూ కేసుల్లో ఇరుక్కోవడం వల్ల, అవినీతి కేసుల్లో ఉండటం వల్ల నిజంగా ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంతో బ్రతికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావాలంటే ఎంత కష్టపడాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావాలంటే ఎంత కష్టపడితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా మరి ఈ విధమైనటువంటి క్యారెక్టర్కి విలువ ఇవ్వకపోవడం వల్ల మరి దిగజారుడుతనానికి వెళ్ళిపోయి దిగజారిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా రాజకీయ నాయకులు నిజంగా ఆ స్థాయికి రావాలని అంటే ఎంతో సేవ చేసో మరొకటి చేసో సమాజంలో గుర్తింపు తెచ్చుకొని ప్రజల యొక్క మన్ననలు పొంది ఆ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు మరి ఈరోజు అవినీతి కేసుల్లో ఇరుక్కుంటున్నారని అంటే, లేకపోతే అమ్మాయిల కేసుల్లో ఇరుక్కుంటున్నారని అంటే, లేదా సెక్స్ ట్రాప్లో ఇరుక్కుంటున్నారని అంటే ఎంతో దురదృష్టకరమైన విషయం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకని నీ జీవితాన్ని నిర్ణయించేటటువంటిది ఖచ్చితంగా నీ క్యారెక్టర్నే. నీతి నిజాయితీ మనిషి నిలబెడుతుంది. ఏదైతే ధర్మం వైపు నిలబడ్డామో ఆ ధర్మం నేను కాపాడుతుంది, పరిరక్షిస్తుంది. సత్యాన్ని నువ్వు నమ్ముకుంటే నీ జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. సో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. తెలివితేటలు ఇంపార్టెంట్, అవునో కాదో తెలియదు, కానీ ఏ మనిషి అయితే క్యారెక్టర్ని నమ్ముకుంటాడో, ఓపికగా ఉంటాడో, సమస్యలు వచ్చినప్పుడు నిబ్బరంగా నిలబడతాడో, ఆత్మవిశ్వాసంతో నిలబడతాడో, కష్టాలు వచ్చినా కూడా తప్పు చేయకుండా ఉంటాడో. చాలామంది ఏం చేస్తారంటే అవకాశాలు రాక మంచిగా ఉండిపోతారు. అవకాశం వస్తే అందరూ చెడ్డవాళ్ళే. అవకాశం వచ్చినా కూడా ఎవరైతే నిలబడగలుగుతారో, నీతిగా ఉండగలుగుతారో, నిజాయితీగా ఉండగలుగుతారో వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులు. కాబట్టి నీ జీవితాన్ని నిర్ణయించేటటువంటి అంశాల మెట్ల నువ్వు దృష్టి పెడితే, నీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే, లేదా నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టుకోగలిగితే, క్యారెక్టర్ని పాడు చేసుకోకుండా ఉండగలిగితే, నీకు అదృష్టం మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు, లేదా దేవుడి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు, విధి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ ప్రయత్నం మీద, నీ కష్టం మీద, నీ కృషి మీద నువ్వు ఆధారపడితే నువ్వు ఖచ్చితంగా నీ జీవితం ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను తెలుసుకొని ఏదో జాతకాలు చూసుకోవటం, లేదా అదృష్టం కోసం ఎదురు చూస్తూ కూర్చోవటం, అదృష్టం ఏ దేవుడు కూడా నేరుగా వచ్చి నీకేం కావాలని అడిగి సినిమాల్లో చూపించినట్టుగా వరాలు ఇవ్వడం. దేవుడు ఏమిస్తాడంటే అవకాశాలు ఇస్తాడు, సమయాన్ని ఇచ్చాడు, నీకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చాడు, నీ ఒంటిలో కావాల్సినంత శక్తిని ఇచ్చాడు, సత్తువునిచ్చాడు, నీకు రక్త మాంసాలు ఇచ్చాడు, నీకు కూడా ఎమోషన్స్ ఇచ్చాడు, కష్టపడేటువంటి ఆ గుణాన్ని ఇచ్చాడు, తత్వాన్ని ఇచ్చాడు. ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు తప్పించి అదృష్టం నమ్ముకొని ఏదో వస్తుంది, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వెయిట్ చూసేవాళ్ళు ఎవరు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేరు. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. వచ్చినటువంటి ప్రతి సమస్య నీకు ఏదో నేర్పడానికే వచ్చింది, నీ ఉన్నతి కోసమే ఆ సమస్య నీకు ఉత్పన్నమైంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ఆ వచ్చిన కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో లక్ష్యాన్ని నిర్దేశించుకొని నువ్వు అనుకున్నట్టు సాధించాలంటే పట్టుదలతో నువ్వు కృషి చేసి ఆత్మవిశ్వాసంతో నిలబడి కష్టాలను ఓర్చుకునేటువంటి ఓర్పు సహనంతో నువ్వు ఉండగలిగితే
నువ్వు ఏ ప్రతిఫలాన్ని ఆశించక్కర్లేదు. నువ్వు చేస్తున్నటువంటి కష్టం ఏదో ఒక రోజు ఫలిస్తుంది. నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని మీరు కూడా జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి కష్టపడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. క్యారెక్టర్ని ఎక్కడ కూడా పాడు చేసుకునేటువంటి విధంగా కాకుండా ఉన్నతమైనగా కనిపించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తే మీరు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులు అవుతారు. ఏ విధమైన అనుమానం లేదు. ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.